హలో అండి, నేను మహాలక్ష్మిని. బెండకాయ పులుసు అయితే రెడీ చేస్తానండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో 2 గంటల నూనె పోసుకొని తాలింపులు జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని మగ్గినాక టమాటా యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అలా ఉంచండి. తర్వాత కొంచెంసేపు బెండకాయ ముక్కలను కూడా వేసేసి మళ్ళీ తిప్పి మూత పెట్టేయండి. ఈలోపు కొంచెం చింతపండు తీసుకొని తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. చాలామంది బెండకాయ జిగురుగా ఉంటుందండి, తినరండి. ఇలా ట్రై చేయండి, ఒకసారి బాగుంటుంది. 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత తిప్పుకొని 2 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత తిప్పేసుకొని మంట హైలో పెట్టి మూత పెట్టేసేయండి. తర్వాత మూత తీసేసిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా పోసి చిటికెడంతా బెల్లం ముక్కను వేసి కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టండి. గుమగుమలాడే బెండకాయ పులుసు